తెలంగాణలో మల్లోమల్క పింక్ బుక్ ముచ్చటతోని వార్తల్లోకెక్కింది ఎమ్మెల్సీ కవితక్క. కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద గరమైన కవితక్క కార్యకర్తల కోసం రౌడీ లెక్క మారతానన్నది. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇన్నారులా ఎమ్మెల్సీ కవితక్క ఏమంటున్నదో? మా పార్టీ కార్యకర్తలను బెదిరించిన లీడర్లను ఇడిచిపెట్టేదే లేదు. వాళ్ళ పేర్లన్నీ ఎప్పటికప్పుడు పింక్ బుక్కుల రాసుకుంటున్నాం. ఖచ్చితంగా వాళ్ళ మీద కక్ష తీర్చుకునుడే అని వార్నింగ్ ఇచ్చింది. కేసీఆర్ అంత మంచిదాన్ని కాదు నేను, మా పార్టీ కార్యకర్తల జోలికత్తే రౌడీ అయితా అని చెప్పుకొచ్చింది గిట్లా. చూడాలే మరి. ఇప్పటికే ఏపీలో రెడ్ బుక్ పేరు మీద అటు ప్రతిపక్ష పోళ్ల మీద అధికార పార్టీలు గట్టిగానే అరెస్టులు చేస్తున్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పాలన వస్తే గదే సీన్ రిపీట్ అయ్యేటట్టున్నదని అనబట్టిండ్రు గిది యూత్తున్నోళ్ళు. అయ్యా లీడర్లు, మీ బుక్కులల్లా పేర్లు ఎక్కించుకునుడు అటెన్కాల వాళ్ళ సంగతి యూసుడేమో గాని జనాలకిచ్చిన హామీలనైతే బుక్కులల్లా మంచిగా రాసుకొని గవ్వైతే నెరవేరేటట్టు చూడుండ్రయ్యా అని అనబట్టిండ్రు కొందరు జనాలు.